హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 5 శారీస్ అయితే గివ్ అవే ఇస్తున్నాను కదండి. ఆల్రెడీ 4th శారీ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేసేసాను కదా. సో మిగిలిన 4 శారీస్ విన్నర్స్ ఎవరు అనేదైతే ఈరోజు చూద్దామండి. థర్డ్ శారీ కోసం అయితే చాలామంది అయితే కామెంట్ చేశారండి. కానీ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆ కామెంట్ మెసేజ్ పంపించండి అని చెప్పాను కదండి. అలా ఎవరైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించారో వాళ్ళ నేమ్స్ మాత్రమే గివ్ అవేలో తీసుకున్నానండి. సో మేము కామెంట్ చేశాము, మా నేమ్ ఎందుకు తీసుకోలేదు అని అయితే దయచేసి ఎవరు అడగద్దండి. వాట్సాప్లో ఎవరైతే నాకు స్క్రీన్ షాట్ పంపించారో వాళ్ళ నేమ్స్ అన్నిటినీ అయితే నేను గివ్ అవేలో యాడ్ చేశానండి. అలాగే కొంతమంది అయితే మేము ఛానల్ ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నాము, మాకు ఇప్పటివరకు శారీ రాలేదు, ప్లీజ్ మాకు ఇవ్వండి శారీ అన్నట్టుగా కూడా కొంతమంది మెసేజెస్ పంపించారు. ఇది యాక్చువల్లీ మీరు అందరూ క్లియర్గా చూస్తున్నారు కదండి, మనం లక్కీ డ్రా తీస్తాము. సో మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేసినా కూడా ఆ శారీ అయితే ఒక్కళ్ళే విన్ అవ్వగలరు కదండి. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏ ఒక్కరు కూడా నాకైతే తెలిసిన వాళ్ళు కాదండి. కేవలం అందరూ అయితే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే అండి. నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఇందులో. సో అందుకని ఎవరు విన్ అయినా సరే మన సబ్స్క్రైబరే కాబట్టి నాకైతే సంతోషమే. విన్ అవని వాళ్ళు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం నీడీ పీపుల్కి మంచి బట్టలు ఇవ్వాలి అనండి. సో నీడీ పీపుల్కి మనం మంచి శారీస్ ఎక్కువగా ఇస్తున్నాం కదండి. అందుకని మీకు శారీస్ వచ్చినా రాకపోయినా కూడా మీరు పెద్దగా అయితే ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం నీడీ పీపుల్కి మంచి శారీస్ ఇవ్వాలని కదండి. సో ఈ ఛానల్లో మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు మీరందరూ కూడా సంతోషపడాలండి. అంతేకాని శారీస్ రాలేదని అయితే ఎవ్వరూ ఫీల్ అవ్వద్దండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ గివ్ అవేలు అయితే ఏర్పాటు చేస్తున్నానండి. అందుకని గివ్ అవేలో శారీ రాకపోయినా కూడా ఎవరూ అయితే ఫీల్ అవ్వద్దండి. 5 వీడియోస్లో కనీసం 4 కామెంట్స్ ఎవరెవరు చేశారో చూడడం అయితే నాకైతే చాలా కష్టమైందండి. అన్ని వీడియోస్లో చూసుకొని క్లియర్గా అయితే నేను రాసుకున్నాను. ఏ ఒక్కరి పేరు అయితే మర్చిపోకుండా అందరి నేమ్స్ అయితే క్లియర్గా రాశానండి. అన్ని వీడియోలో రాసి చూపిస్తూ ఉంటే వీడియో డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుంది కదండి. అందుకని నేను అన్నీ రాసేసాను. బట్ ఎవరి నేమ్స్ రాశాను అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్లో గివ్ అవే వీడియో కంటే ముందు లాస్ట్ 5 వీడియోస్లో కనీసం ఎవరైతే 4 కామెంట్స్ చేశారో వాళ్ళ నేమ్స్ అన్నీ అయితే రాశానండి. పిల్లలకి సంబంధించిన సాంగ్ ఒకటి పాడాను కదండి, ఆ వీడియో నుంచి గివ్ అవే శారీస్ విన్నర్స్ హ్యాపీనెస్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదండి. సో ఆ 5 వీడియోస్లో కామెంట్స్ అయితే నేను చెక్ చేశానండి. అందులో 5 కామెంట్స్ అండ్ 4 కామెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరి నేమ్స్ అయితే రాశానండి. ఇక సూపర్ శ్రియాన్ ఛానల్లో కూడా టాయ్స్ అన్బాక్సింగ్ గివ్ సమ్ టాయ్స్ టు అదర్స్ అని ఒక వీడియో చేశారు కదండి పిల్లలు. ఆ వీడియో నుంచి ట్రెజర్ హంట్ వీడియో వరకు అయితే 5 వీడియోస్లో కూడా నేను కామెంట్స్ చెక్ చేశానండి. ఆ 5 వీడియోస్లో 4 కామెంట్స్ ఆర్ 5 కామెంట్స్ పెట్టిన వాళ్ళ అందరి నేమ్స్ అయితే నేను రాశానండి. ఇంకా థర్డ్ శారీ కోసం అయితే ఆ గివ్ అవేలో ఎవరైతే ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో ఎవరైతే పంపించారో వాళ్ళందరి నేమ్స్ అయితే గివ్ అవేలో యాడ్ చేశానండి. కొంతమంది అయితే నేను గివ్ అవే వీడియో పెట్టేసిన తర్వాత అప్పుడు అన్ని వీడియోస్కి అయితే కామెంట్స్ పెట్టారండి. సో ఆ కామెంట్స్ని నేనైతే క్యాలిక్యులేట్ చేయలేదండి. నేను డేట్స్ ప్రకారం క్లియర్గా చూసి ముందు ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళ నేమ్స్ మాత్రమే యాడ్ చేశానండి. లాస్ట్ టైం గివ్ అవేలో కొంతమంది అడిగారండి, నా నేమ్ రాయలేదు మీరు అని చెప్పేసి అడిగారు. అందుకని క్లియర్గా చెప్తున్నాను, నేను ప్రతిదీ క్లియర్గా చూసుకున్న తర్వాతే నేమ్స్ అయితే రాశానండి. సో ఇంకా హ్యాపీ మామ్ టాక్స్ తరపున గివ్ అవేలో ఎవరి నేమ్స్ రాశాను అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. హ్యాపీ మామ్ టాక్స్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళ నేమ్స్ అన్నీ అయితే ఇందులో రాశానండి. మినిమం 4 కామెంట్స్ పెట్టిన వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ అన్నీ రాసి పెట్టుకున్నాను, నేను క్లియర్గా చూసుకున్నాను. ఫస్ట్ నేమ్ అయితే పల్లవి గారండి. పల్లవి గారు 5 వీడియోస్కి కూడా కామెంట్ చేశారండి. నెక్స్ట్ నేమ్ ఎస్ లక్ష్మి గారు. ఎస్ లక్ష్మి గారు 4 వీడియోస్కి అయితే కామెంట్స్ చేశారండి.
నెక్స్ట్ శ్రేష్ఠ గారండి. శ్రేష్ఠ గారు కూడా 5 వీడియోస్‌కి అయితే కామెంట్ చేశారండి. నెక్స్ట్ రంగాలక్ష్మి గారు. రంగాలక్ష్మి గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారండి. నెక్స్ట్ ప్రియాంక గారు. ప్రియాంక గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ చంటిబాబు గారు. చంటిబాబు గారు 4 వీడియోస్‌కి కామెంట్ చేశారండి. నెక్స్ట్ ఉషా కుమారి గారు. ఉషా కుమారి గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ అరుణ ఉదయ్ గారు. అరుణ ఉదయ్ గారు 4 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ సాయిశ్రీ గారు. సాయిశ్రీ గారు 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ తన్వి గారు. తన్వి గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ నిషాజ్ గారు. నిషాజ్ గారు కూడా 4 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ నారాయణ కల్పన గారు. నారాయణ కల్పన గారు 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ పద్మశ్రీ నడకుర్తి గారు. పద్మశ్రీ గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. నెక్స్ట్ కామిరెడ్డి చైతన్య గారు. చైతన్య గారు కూడా 5 వీడియోస్‌కి కామెంట్ చేశారు. ఇప్పుడు సూపర్ శ్రియాన్ ఛానల్ నేమ్స్ అండి ఇవి. తన్వి గారు. తన్వి గారు 4 కామెంట్స్ చేశారు 5 వీడియోస్‌కి సూపర్ శ్రియాన్ ఛానల్‌లో. నెక్స్ట్ చిన్ను అడ్డేపల్లి గారు 4 కామెంట్స్ చేశారు సూపర్ శ్రియాన్ ఛానల్లో. నెక్స్ట్ ఉషా కుమారి గారు. ఉషా కుమారి గారు అయితే 5 వీడియోస్‌కి 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ నారాయణ కల్పన గారు. నారాయణ కల్పన గారు కూడా 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ పద్మశ్రీ నడకుర్తి గారు. పద్మశ్రీ గారు కూడా 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ సాయిశ్రీ గారు. సాయిశ్రీ గారు కూడా 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ ప్రియాంక గారు. ప్రియాంక గారు 5 వీడియోస్‌కి 4 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ శ్రేష్ఠ గారు. శ్రేష్ఠ గారు 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ పల్లవి గారు. పల్లవి గారు 5 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ కామిరెడ్డి చైతన్య గారు. చైతన్య గారు వచ్చి 4 కామెంట్స్ చేశారు. నెక్స్ట్ గివ్ అవే థర్డ్ సారీ నేమ్స్ చూద్దామండి. ఫస్ట్ నేమ్ వచ్చి ఉషశ్రీ గారు. నెక్స్ట్ జయశ్రీ గారు. నెక్స్ట్ కుంచల హేమకుమారి గారు. నెక్స్ట్ అరుణ గారు. ఎస్ లక్ష్మి గారు. లక్ష్మీదేవి గారు. రాధా గారు. రూపాదేవి గారు. మౌనిక గారు. చిన్ను అడ్డేపల్లి గారు. హైమా కుమారి గారు. కావ్యశ్రీ గారు. చైతన్య దీప్తి గారు. సెరాఫిమ్ గారు. లక్ష్మీ రమ గారు. సో వీళ్ళందరూ థర్డ్ సారీ కోసం అయితే పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో అన్ని నేమ్స్ రాసేసిన తర్వాత మొత్తం అన్ని బౌల్స్లో స్లిప్స్ అయితే కింద వేసేసి బాగా మిక్స్ చేశానండి. ఇప్పుడు మన లక్కీ డ్రాలో ఎవరు విన్ అవుతారో అయితే చూద్దామండి. మా పాప శాన్వి వచ్చి విన్నర్స్ని అనౌన్స్ చేస్తుందండి. హ్యాపీ మామ్ టాక్స్ విన్నర్ ఎవరో చూద్దాం. శాన్వి ఫస్ట్ బౌల్లో నుంచి ఒక స్లిప్ తీ. ఫస్ట్ సారీ విన్నర్ నిషాజ్ గారు. కంగ్రాచ్యులేషన్స్ నిషాజ్ గారు. సూపర్ శ్రియాన్ ఛానల్ విన్నర్ ఎవరో చూద్దాం. ఈ సాన్వి సెకండ్ బౌల్లో ఒక స్లిప్ తీ. సూపర్ శ్రియాన్ ఛానల్ విన్నర్ నారాయణ కల్పన గారు. కంగ్రాచ్యులేషన్స్ నారాయణ కల్పన గారు. గివ్ అవే విన్నర్ ఎవరో చూద్దాం. ఓకే, థర్డ్ బౌల్లో నుంచి ఒక స్లిప్ తీ. గివ్ అవే శారీ విన్నర్ కుంచల హేమకుమారి గారు. కంగ్రాచ్యులేషన్స్ కుంచల హేమకుమారి గారు.
విన్నర్స్ ముగ్గురికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ 2 శారీస్‌లో ఒకసారి హ్యాపీ మామ్ టాక్స్ తరపున నిషాజ్ గారికి, ఇంకొకసారి సూపర్ షియాన్ ఛానల్ తరపున నారాయణ కల్పన గారికైతే పంపిస్తానండి. నెక్స్ట్ ఈ శారీ అయితే కుంచల హేమకుమారి గారు విన్ అయ్యారు. సో, ఈ శారీని కుంచల హేమకుమారి గారికైతే పంపిస్తానండి. విన్ అయిన ముగ్గురు కూడా మీ అడ్రస్‌లు క్లియర్‌గా నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండీ! నా వాట్సాప్ నెంబర్‌కి మీ అడ్రస్‌లు క్లియర్‌గా పంపించండి. మీ అడ్రస్‌లు నాకు పంపించిన తర్వాత నేను ఈ శారీస్‌ని మీ ఇంటికి కొరియర్ అయితే పంపిస్తానండి. ఇక ఈ ఫోర్త్ శారీ విన్నర్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదండీ! యాదమ్మ గారికి ఈ శారీ అయితే పంపిస్తున్నానండి. ఈమెనండి యాదమ్మ గారు. నేను నీడీ పీపుల్‌కి ఈ ఫోర్త్ శారీనైతే గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైనా మీకు దగ్గరలో ఇలాంటి వాళ్ళు ఉంటే గనక నాకు వీడియో తీసి వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేయండి అన్నప్పుడు ప్రియాంక గారైతే ఈమె డీటెయిల్స్‌ని నాకు షేర్ చేశారు. ఈమె వీడియోని కూడా పంపించారండి. సో, అందుకని నేను ఈ ఫోర్త్ శారీనైతే యాదమ్మ గారికి పంపిస్తున్నాను. ప్రియాంక గారు మీ అడ్రస్ మీరు నాకు ఒకసారి వాట్సాప్‌లో షేర్ చేయండి. నేను ఈ శారీని మీకు పంపిస్తాను. మీరు ఆ శారీని యాదమ్మ గారికి ఇవ్వండి. ఇక ఈ ఫిఫ్త్ శారీ కూడా ఎవరైనా పెద్దవాళ్ళకి, నీడీ పీపుల్‌కి ఎవరికైనా కావాలి అంటే నాకు వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పినప్పుడు, ఉషా కుమారి అనే అమ్మాయి నాకు ఈ ఫిఫ్త్ శారీ కావాలి అని కామెంట్ పెట్టింది. తను నాకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ పెట్టిందండి. వాళ్ళ అమ్మమ్మ గారికైతే ఈ శారీ కావాలి అని తను అడిగింది. వాళ్ళు ఏలేశ్వరం దగ్గర ఒక విలేజ్‌లో ఉంటారండి. ఉషా కుమారికి ఆల్రెడీ నేను తనకి ఒక డ్రెస్, వాళ్ళ చెల్లికి ఒక డ్రెస్ అయితే స్టార్టింగ్‌లోనే పంపించానండి. అప్పటినుంచి కూడా తను మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటుంది. ఉషా కుమారి వాళ్ళ అమ్మమ్మ గారికి ఈ శారీ అవసరం అని చెప్పేసి తను నన్ను అడిగింది. వాళ్ళ అమ్మమ్మ గారు వేరే ఊర్లో ఉంటారంటండి. అక్కడ వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు మేడం. మీరు శారీ పంపిస్తే నేను తీసుకువెళ్ళి ఇస్తాను. మాకు చాలా అవసరం ఈ శారీ అని చెప్పేసి తనైతే నాకు చెప్పింది. సరే అమ్మ తప్పకుండా పంపిస్తాను అని చెప్పాను. సో, నేను ఈ శారీ అయితే ఉషా కుమారి వాళ్ళ అమ్మమ్మ గారికైతే నేను పంపిస్తున్నానండి. ఏలేశ్వరంకి పంపిస్తున్నాను ఈ శారీ. చూసారు కదండీ! గివ్ అవే 5 శారీస్ విన్నర్స్‌ని అయితే అనౌన్స్ చేసేసాను. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళ అడ్రస్‌లు నాకు పంపిస్తే అప్పుడు నేను ఈ శారీస్ అన్నీ అయితే వాళ్ళకి కొరియర్ చేస్తానండి. మళ్ళీ చెప్తున్నానండి, శారీస్ విన్ అవ్వలేని వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఫీల్ అవ్వద్దండి. మీరు కూడా అర్థం చేసుకోండి. మనం లక్కీ డ్రా తీసినప్పుడు కేవలం ఒక్కరే కదండీ ఒక శారీ కోసం విన్ అవ్వగలరు. అందుకని మళ్ళీ నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నాను. మీరు నాకు శారీ ఇవ్వలేదు అనైతే దయచేసి ఎవ్వరూ కూడా కామెంట్స్ పెట్టొద్దండి. మళ్ళీ నెక్స్ట్ టైం గివ్ అవే పెట్టినప్పుడు మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అప్పుడు మీరే విన్ అవ్వచ్చేమో చూద్దాం. మన ఛానల్ ముఖ్య ఉద్దేశం నీడీ పీపుల్‌కి బట్టలు అందించాలని కదండీ! అందుకని మనందరం కలిసి ముఖ్యంగా నీడీ పీపుల్‌కి బట్టలు అందించడానికి ట్రై చేద్దామండి. మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు, మంచి బట్టలు కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వాళ్ళ వీడియో తీసైతే నాకు పంపించండి. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మంచి బట్టలైతే పంపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి విన్ అవ్వని వాళ్ళు ఎవరైనా సరే అంత పూర్ సిచ్యువేషన్‌లో ఉండి మీకు కూడా మంచి బట్టలు లేవు, ఒక్కసారి మంచి శారీ ఉన్నా మీకు అవసరం అవుతుంది అని ఎవరైనా అనుకుంటే గనక నా వాట్సాప్ నెంబర్ ఉంది కదండీ! తప్పకుండా అలాంటి వాళ్ళు నాకు మెసేజ్ పంపించండి. నేను మీకు ఈ గివ్ అవేలతో సంబంధం లేకుండా నేను మీకు మంచి శారీ అయితే పంపిస్తానండి. ఎందుకంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నార్మల్ పీపులా, రిచ్ పీపులా ఇవన్నీ అయితే నాకు తెలియదు కదండీ! సో, లక్కీ డ్రాలో ఎవరు విన్ అయ్యారో వాళ్ళకే నేను శారీ పంపిస్తున్నాను. ఎవరైనా నిజంగా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే గనక తప్పకుండా వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చండి. నేను మీతో మాట్లాడి మీరు చెప్పింది నిజమని నాకు అనిపిస్తే తప్పకుండా మీకు శారీ పంపిస్తాను. మన ఛానల్‌ని అలాగే సూపర్ షియాన్ ఛానల్‌ని ప్రతి వీడియో చూసి ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మనందరం కలిసి ఇలాగే మరింత మందికి సహాయపడడానికైతే ట్రై చేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఈ రోజే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక తప్పకుండా హ్యాపీ మామ్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.